స్టార్ క్యాంపెయినర్ గులాబీ దళంలో జ్వలించే చైతన్యం, కార్యకర్తలను ఉరకలెత్తించే ఉత్సాహం, ఆయన మాటలలోని ఉద్వేగం, పదపదాన కనిపించే తెలంగాణ ఆత్మగౌరవం. ఆర్ఎస్పీని ప్రోత్సహిస్తున్న బీఆర్ఎస్ చీఫ్, పార్టీలో కీలకంగా మారిన మాజీ ఐపీఎస్, బాధ్యతలను భుజాన మోస్తూ క్రియాశీలకంగా వ్యవహరిస్తూ కేటీఆర్, హరీష్ రావులతో పాటుగా కదం తొక్కుతున్న నేత. దిక్కుముక్కులేని జనంకు ఒక్కొక్కరు ఒక అగ్నికణం, ఒంటరిగా లేము మనం, కోట్ల సేవ మనం అంటూ చైతన్య జ్వాలను రగిలించగలడు. మనం చూస్తున్నది చాలా చిన్నది మిత్రులారా. మీరు ఎక్కడ ఉన్నా ఒక కొదమ సింహంలా గర్జించి మళ్ళీ బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావాలంటూ ఉద్యమ శంఖం పూరించగలడు. బలహీన వర్గాలలో ఎంతటి ఆత్మవిశ్వాసాన్నైనా నింపగలడు. అంతే స్థాయిలో కూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని తట్టి లేపగలడు. తనది బహుజనవాదం మాత్రమే కాదు, వెనకబడ్డ ప్రాంతపు ఆత్మనినాదం. ఆయనే బహుజనుల గొంతుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయన మాటలలో జెండాకున్నంత పొగరుంటుంది. ఆర్ఎస్పీని దగ్గర నుంచి చూసిన వారు అంటుంటారు, స్వేరోలో ద్వారా లక్షలాది మంది విద్యార్థులలో ప్రతిభను వెలికితీసి వారిని సర్వోన్నతగా తీర్చిదిద్దిన ఈ నవతరం గురువు నేడు భారత రాష్ట్ర సమితి కార్యకర్తలకు తెలంగాణ ఆకాంక్షలు నీరు పోసే ఆచార్యుడు అయ్యాడు అంటూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ రాజకీయాలలో సరికొత్త కెరటం. గెలుపు ఓటములు ఎలా ఉన్నా కూడా తన ప్రయాణం మాత్రం ప్రజల కోసం అనడంలో అతిశయోక్తి లేదు. బీఆర్ఎస్ పార్టీలో ఆయన చేరిక ఆ పార్టీ కొత్త ఉత్తేజాన్ని ఇచ్చిందనే విషయంగా కూడా చూడొచ్చు. మొత్తానికి స్టార్ క్యాంపెయినర్గా ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉంటే, ఒక గొప్ప వ్యక్తి ఉంటే ఏంటంటే ఆ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలకు సంబంధించి ఏ విధంగా ముందడుగు వేస్తుందో కూడా మనందరికీ తెలిసిన విషయమే. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏది బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఆ పార్టీలో జాయిన్ కావడం, ఆ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సపోర్ట్ చేయడం, ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో పూర్తిగా కూడా ఆర్ఎస్పీ గారు